కీర్తనల గ్రంథము 73వ కీర్తన 28వ వచనములో ఉన్నటువంటి మొదటి భాగం కొద్దిగా ధ్యానం చేశాం, మరి కొద్దిగా ధ్యానం చేద్దాం. నాకైతే దేవుని పొందు ధన్యకరము. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. పిల్లరా, దైవికమైనటువంటి స్వస్థతలు, ఆత్మీయమైనటువంటి మేలులు అందుకొనుట కొరకు దేవుని పొందులోనికి మానవుడు రావలసినటువంటి వారుగా ఉన్నారు అని మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఎందుకంటే మానవులను కలుగ చేసినటువంటి దేవుడే మానవులను బాగు చేయటానికి కూడా సమర్థుడు అని మనం గుర్తించాలి. ఉదాహరణకి ఈ ఫ్యాన్ను ఒకవేళ ఏదైనా కారణాన్ని బట్టి చెడిపోతే దీన్ని ఎవరు బాగు చేయగలరు? దీన్ని తయారు చేసినటువంటి వ్యక్తి అయితేనే సంపూర్ణంగా దాన్ని బాగు చేయగలుగుతారు. అలాగే మానవులను కలుగు చేసినటువంటి దేవుడు మాత్రమే మానవులకు సంపూర్ణమైనటువంటి స్వస్థత అనుగ్రహించేవారుగా ఉన్నారు. మరి ఒక మాట దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట, దేవుడు కలుగు చేసినటువంటి మూలికాదుల ద్వారానే స్వస్థత కలుగుతూ ఉంటే దేవుని దగ్గరకు వస్తే స్వస్థత కలగదా అని తెలియచేశారు. కాబట్టి స్వస్తి భాగ్యమును అందుకొనుట కొరకు దేవుని పొందు అంటే దేవుని జతలోనికి, దేవునిని ఆశ్రయించేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వారు అవసరమైనటువంటి అన్ని రకాల మేలులు కూడా అందుకోగలిగేటువంటి వారుగా ఉంటారు అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. గత వారం నోవాహు జీవితంలో దేవుని పొందును బట్టి కలిగినటువంటి మేలును మనం ధ్యానం చేసుకున్నాం. నేటి దినమందు అబ్రహాము గారి యొక్క జీవితంలో దేవుని పొందులోనికి వచ్చిన తరువాత, అంటే దేవుని సహవాసంలోనికి, దేవుని సహవాసము మానవునికి దొరకటానికి అనేకమైనటువంటి సదుపాయాలు దేవుడు ఏర్పాటు చేశారు. కలలోనో, దర్శనములోనో, స్వప్నములోనో దేవుడు కనబడి మాట్లాడుట ద్వారా దేవుడు పొందును అనుభవించినటువంటి భక్తులు నాటి కాలములో ఉన్నారు, నేటి కాలములో కూడా ఉన్నారు. అలాగే దేవుడు మాట్లాడగా దేవుని మాట ద్వారా దేవుని పొందును అందుకున్నటువంటి భక్తులైనటువంటి వారు కూడా నేటి కాలములో ఉన్నారు. కనుక దేవునిని ముఖాముఖిగా చూచి దేవునితో ముఖాముఖి సహవాసము అందుకునేటువంటి స్థితి మనకు లేకపోయినప్పటికీ కూడా దేవుని వాక్యమైనటువంటి సత్యవేద గ్రంథము దగ్గరకు వచ్చి గ్రంథములో ఉన్నటువంటి వాక్య ప్రకారం మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని పొందును మనము అనుభవించేటువంటి వారముగా ఉన్నాం. అందుకే ద్వితీయోపదేశకాండ గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనములో దేవుడు వ్రాయిస్తూ, నా ఆజ్ఞల చొప్పున నడుచుకున్నటువంటి వారు 28 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, రైట్, నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలండి, గ్రహించండి దేవుని ప్లరా, సమస్త జనముల కంటే మానవుడు హెచ్చించబడటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం ఏమిటి అంటే, దేవుని మాట విని
దేవుని మాట ప్రకారం చేయటమే. దేవుని మాట ప్రకారం చేసినప్పుడు దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించినటువంటి వారముగా ఉంటాం. కనుక దేవుడు వాక్యమై ఉన్నారు గనుక ఆ వాక్యముతో సహవాసం చేస్తే పరోక్షముగా దేవునితో సహవాసం చేసిన వారముగా ఉంటాం. దేవుడు ఉండమన్నటువంటి రీతిగా ఉండేటువంటి భాగ్యములోనికి వచ్చినప్పుడు మేలుకు మార్గము సరళమవుతుంది. సరే, నేరుగా వాక్యములోనికి వెళితే ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము లో దేవుడు అబ్రాము గారితో మాట్లాడుతూ ఉన్నారు. అబ్రాము గారితో దేవుడు మాట్లాడకముందు అనే దానికంటే ఎట్లా చెప్తాను. అబ్రాము గారు దేవుని యొక్క స్వరము వినక ముందు 75 సంవత్సరాలు ఈ లోకములో కాలము గడిపిన వాడుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల కాలములో తాను ఏ స్థితిలోనికి వెళ్ళిపోయాడు అంటే, తాను పడుతూ ఉన్నటువంటి ప్రయాస, తాను చేస్తున్నటువంటి పనిని బట్టి తనకు మేలు కలగని వాడుగాను, ఆ పని ద్వారా మరి ఒకరికి కీడు కలిగేటట్లుగాను అబ్రాము గారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఏమిటది అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క స్వరము ఆయన వినకముందు ఆయన జ్ఞానము ఆయనకు ఏమి నేర్పింది అంటే, నీ చేతిలో ఉన్నటువంటి విద్య ప్రకారము బొమ్మలను తయారు చేసి వాటితో వ్యాపారం చెయ్యి అని నేర్పింది. తద్వారా అది తీసుకున్నటువంటి వారు నష్టంలోనికి వెళ్ళిపోయారు. అది చేసి అమ్మినటువంటి ఆయన కూడా మేలు పొందలేనటువంటి స్థితిలో ఉండిపోయిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక అంతకన్నా వివరముగా చెప్పటానికి సాధ్యపడదు. కనుక గ్రహించటానికి ప్రయత్నం చేయండి. అలాగున ఎప్పుడైతే తాను మేలుకరమైనటువంటి మార్గములో లేడో, తన జీవితములో తన అక్కర కూడా తీరలేదు. 75 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా సంతాన దీవెన అబ్రహాము గారికి దొరకలేదు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. చూసారా, దేవుని పొందులోనికి రాకపోతే, దేవుని పొందులోనికి రాని మానవుడు చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నము తనకు ఉపయోగం లేకుండా చేస్తుంది. ఏమండి, తనను ఆశ్రయించేటువంటి వారికి కూడా ఉపయోగం లేకుండా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట, దినమునకు 1 గంట ధ్యానములో ఉండండి అని తెలియచేశారు. కనుక స్నేహితులారా గమనించండి. సరే, అబ్రహాము గారు 75 సంవత్సరాల వయసులో ఒక ఆలోచనలోనికి వచ్చారు. నేను ఇన్ని ప్రయత్నాలు చేశాను, నాకంటూ ఏమి మేలు జరగట్లేదు కదా, దేవుడు అనేటువంటి ఆయన ఉండి ఉంటారు కదా, ఆయన ఎవరో నాతో మాట్లాడితే బాగుండును అనేటువంటి ఆలోచన అబ్రహాము గారు కలిగి ఉన్నారు. అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే, సత్యవేద గ్రంథములో దేవుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ, దేవుని వెదుకువారెవరైనా కలరేమో అని యెహోవా ఆకాశము నుండి పరిశీలించుచుండెను అని రాయబడి ఉంటుంది. కనుక బహుశా అబ్రాము గారు అలాగున పరిశీలించేటువంటి దేవుని వెతికేటువంటి స్థితిలోనికి వచ్చాడు. గనుక దేవుడు స్వరముతో అబ్రాము గారితో మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు. మాట్లాడిన వెంటనే అబ్రాము గారు చేసిన పనేమిటో తెలుసా? దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా తాను పాటించటానికి ఇష్టపడ్డాడు. అదే దేవుని పొందులోనికి రావటం, దేవుని జతలోనికి రావటం. ఈరోజు ఈ స్వస్యాల్లోనికి వచ్చిన వారులారా,
వినబడుతున్నటువంటి దేవుని యొక్క వాక్య ప్రకారము నడవటానికి ఇష్టపడితే ఏమి సంపాదించుకుంటాం చెప్పండి? దేవుని యొక్క పొందును సంపాదించుకునేటువంటి వారముగా ఉంటాం. కనుక మనకు తెలుసు ఏంటో తెలుసా? మనకు తెలిసిందేంటి? అన్ని పొందుల కంటే దేవుని పొందు గొప్పది అని తెలుసు. కానీ దాన్ని అందుకునేటువంటి అనుభవములోనికి రాలేకపోయినటువంటి బలహీనతే మనము అందుకోవలసినటువంటి మేలు అందుకోలేకపోవటానికి ఏకైక కారణం అని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాను. కాబట్టి అబ్రహాము గారి యొక్క జీవితంలో దేవుని పొందులోనికి ఎప్పుడైతే వచ్చారో ఏం జరిగిందో మొదటి మాట మీరు చదివితే 12వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 2వ వచనములో ఇలాగూ రాయబడి ఉన్నది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అమ్మా నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలు. కనుక దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మళ్ళీ సాయం చేయండి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి, ఒకటి నిన్ను ఆశీర్వదిస్తాను, రెండు నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను. బాగా వినండి, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదముగా చేస్తాను. ప్లరా దేవుని పొందు మానవులను ఆశీర్వాదములోనికి నడిపిస్తుంది, అనేకులకు ఆశీర్వాదముగా చేసేటువంటిదిగా ఉంటుంది అని మనం గ్రహించాలి. అబ్రాము గారి యొక్క జీవితంలో దేవుని యొక్క పొందులోనికి తాను రావటానికి బట్టి తనకు తాను ఆశీర్వాదముగా ఉన్నాడు. అంతేకాదు అనేకులకు ఆశీర్వాదముగా ఉన్నారు. మచ్చుకు కొన్ని మాటలు చెప్తాను. ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి లోతుకు అబ్రాము గారు ఎలాగున్నారు చెప్పండి? ఆశీర్వాదముగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎలాగో చెప్తాను, బాగా వినండి. ఇట్లా ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయములో లోతు నాశనముల మధ్య ఉన్నప్పుడు ఏమండి, సొదొమలో ఉన్నప్పుడు ఎవరిని బట్టి దేవుడు లోతును కాపాడాడు అని రాయబడి ఉన్నది అని అంటే ఆదికాండం 19:29లో ఇట్లా అబ్రహామును బట్టి దేవుడు లోతును కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా? కనుక దేవుని పొందు నశించిపోవలసినటువంటి స్థితిలో నుంచి లోతు గారిని ఏం చేసింది చెప్పండి? ఆశీర్వాదములోనికి నడిపించింది అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా అబ్రహాము గారి యొక్క పనివాడైనటువంటి ఎలియాజర్ను కూడా ఆశీర్వాదములోనికి నడిపించింది. ఎలాగంటే ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయములో అబ్రహాము గారు ఎలియాజరుకు ఒక పని చెప్తే ఆ పనిని పూర్తి చేయటానికి ఎలియాజరు గారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక బాగా గ్రహించండి, తన కింద పని చేసేటువంటి పనివాడు కూడా ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఆశీర్వాదములోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. గ్రహించండి. ఇట్లా చూడండి, మనము వాక్యపు పొందులోనికి వస్తే ఒకటి మనం ఆశీర్వదించబడతాం, రెండవది ఏమండి, మనతో ఉన్నటువంటి వారిని ఆశీర్వాదములోనికి నడిపించబడతాం. చూడండి ఎంత ఘనమైనటువంటి భాగ్యమో. మరి ఒకటిగా అబ్రహాము భార్య అయినటువంటి శారా కూడా ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఆశీర్వాదములోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఇది చదవగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11 హెబ్రీ పత్రిక 11:11 విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక
వయస్సు తాను వయస్సు గతించినదైనను గతించినదైనను గర్భము ధరించుటకే శక్తి పొందెను. చూసారా, యజమాని అయినటువంటి అబ్రాము గారిలోనికి వచ్చినటువంటి ఆశీర్వాదము దేవుని పొందును బట్టి ఎక్కడికి వచ్చింది చెప్పండి? అబ్రహాము భార్య అయినటువంటి శారాకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్నేహితులారా గమనించండి. కనుక దేవుని పొందు, ఒకప్పుడు శారా ఎలా కనబడతా ఉన్నారు? దేవుని మాటను విని నవ్వింది అని 18వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ అయినప్పటికీ కూడా తన యజమాని దేవుని పొందులో ఉండటాన్ని బట్టి, తన యజమాని జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నటువంటి కార్యాలు చూడటాన్ని బట్టి, దేని బట్టి? తన యజమాని జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను చూసి దేవుని పొందు ద్వారా ఇంత గొప్ప భాగ్యం ఉన్నది అని ఎరిగినదిగా ఉన్నది గనుక, విశ్వాసములోనికి వచ్చింది గనుక మృతతుల్యమైనటువంటి గర్భములో నుంచి కుమారుణ్ణి సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా అబ్రహాము గారి యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఆశీర్వదించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి మాట, ఇస్సాకు ఆ కాలమందు విత్తనము వేసి 100 ఫలము పొందెను అనే మాటను మనం చూస్తాం. చూసారా, దేవుని పొందులో అబ్రహాము గారు ఉంటాన్ని బట్టి ఎవరెవరికి దీవెన వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఇంటిలో ఉన్న వారందరికీ దీవెన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. వెంబడిస్తూ ఉన్నటువంటి లోతు గారికి కూడా ఆశీర్వాదం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక అంత మాత్రమే కాదు, 15వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చదివితే, ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు? వీరి ఎవరికి దాసులగుదురు? ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. అంటే వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చూసారా, అబ్రహాము గారి యొక్క పొందును బట్టి ఎవరికి కూడా ఆశీర్వాదం వచ్చింది? మనవాళ్ళకి, మనవరాళ్ళకి, ముది మనవాళ్ళకి, ముదు మనవరాళ్ళకి. అబ్రహాము తరము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తరము తర్వాత యాకోబు, యాకోబు తరము తర్వాత యోసేపు. ఇలాగున మనం ఆలోచన చేస్తే, ఈ యాకోబు యొక్క సంతతి 435 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వములోనికి వెళ్ళినప్పటికీ కూడా ఏం చేయబడ్డారు చెప్పండి? విడిపించబడినటువంటి వారుగా ఉన్నారు. ఎవరిని బట్టి? 15వ అధ్యాయములో అబ్రహాము గారికి దేవుడు చేసినటువంటి వాగ్దానమును బట్టి. గ్రహించండి, దేవుని పొందులో అబ్రహాము గారు ఉన్నటువంటి కారణం తన తర్వాత తరాలకు కూడా ఆశీర్వాదము తీసుకొని వచ్చినట్లుగా మనమే చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం ఆలోచన చేస్తే, కొంచెం ముందుకు వస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదివితే, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చాలు స్నేహితులారా, బాగా గమనించండి. ఆశీర్వాదం ఎంతమందికి ఆశీర్వాదముగా ఉన్నాడు ఇప్పుడు అబ్రహాము గారు అంటే? సర్వమానవాళికి ఆశీర్వాదం అయిపోయారండి. అందరి వంశంబులు నీ యందు దీవెనా, బొందునంచున బ్రహ్మునకు నందెను వాకు, అంత్యక్రీస్తు యూదులకును అన్యజనులకును విందు క్రిస్మస్ విశ్వమంతటన్, విందు క్రిస్మస్ విశ్వమంతటన్. కనుక చూసారా, అబ్రహాము గారి యొక్క దేవునితో పొందు
ఎంతవరకు తీసుకొని వెళ్ళింది అంటే పిల్లరా, అబ్రహాము తరువాత ఈ లోకములోనికి వచ్చిన రానయ్యున్నటువంటి జనాంగములందరినీ కూడా ఆశీర్వాదములోనికి నడిపించేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది. చూసారా, అబ్రహాము కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావటాన్ని బట్టి ఏం జరిగింది? అందరి మానవులు కూడా రక్షింపబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులారా గమనించండి, దేవుని పొందు ఎంత గొప్ప భాగ్యం ఇస్తుంది అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, దేవుని పొందు అనేటువంటిది సమస్తమైనటువంటి ఆశీర్వాదములకు కారణము అని మనం గ్రహించాలి. మరి ఒకటిగా మనం చూస్తే ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని, అమ్మా నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చాలండి, బాగా గ్రహించండి. దేవుని పొందు, దేవుని వాక్యపు పొందు ఎక్కడికి తీసుకొని వచ్చిందో తెలుసా? నిజదేవుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యములోనికి తీసుకొని వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. స్నేహితులరా గమనించండి, అంతవరకు తెలియబడని దేవునిని ఆరాధిస్తూ ఉన్నటువంటి అబ్రహాము గారు ఎప్పుడైతే దేవుని వాక్యముతో సహవాసం చేస్తూ ఉన్నాడో, ఆ వాక్యం ఎక్కడికి నడిపించింది అంటే పిల్లరా, నిజదేవుణ్ణి ఆరాధించే స్థితిలోనికి, లేదా ఇంకొక కోణములో వినగలిగితే మీరు వారి భక్తి వృధా కాని భక్తిలోనికి నడిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి వృధా అయ్యేటువంటి భక్తి? దేవుడు కాని వాటిని దేవుడుగా భావించి చేసేటువంటి భక్తి ఏమవుతుంది చెప్పండి? భక్తి యొక్క శ్రమ వల్ల ఉపయోగము కలగదు, వృధా అయిపోతుంది. కానీ అబ్రహాము జీవితంలో దేవుని యొద్దకు, దేవుని వాక్యపు పొందులోనికి రాకపూర్వము భక్తుడుగానే ఉన్నాడు, కానీ ఏ భక్తిలో లేడు అంటే సద్భక్తిలోనికి రాలేకపోయాడు. లేక పిల్లరా, నిజమైనటువంటి భక్తిలోనికి తాను రాలేకపోయాడు. ఏమండి, భక్తి యొక్క ఫలాన్ని తాను పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు అని ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక వాక్యపు పొందు ఏం చేస్తుంది అంటే దైవారాధనలోనికి మానవుని నడిపేస్తుంది అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇది మరి ఒక స్వస్తి భాగ్యం అని మనం చూస్తూ ఉన్నాం. మొదటి మాటలో ఏమి విన్నాం? కుటుంబాన్ని కట్టుకునేటువంటి స్వస్తి భాగ్యము. రెండవ మాటలో ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటువంటి స్వస్తి భాగ్యము అబ్రహాము గారి జీవితంలో దేవుని యొక్క పొందును బట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా మూడవదిగా ఆదికాండము 12వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే, అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. కాబట్టి స్నేహితులారా గమనించండి, దేవుని పొందులోనికి వచ్చినటువంటి అబ్రాహాము గారు, దేవుని వాక్యపు పొందులో ఉన్నటువంటి అబ్రహాము గారు శ్రమలో ఏమందుకున్నారో తెలుసా? మేలందుకునేటువంటి వారుగా ఉన్నారు. బాగా గ్రహించండి, శ్రమకాలములో కూడా అబ్రాహాము గారు ఏం విడిచిపెట్టలేదు? దేవుని పొందుని విడిచిపెట్టలేదు. బాగా గ్రహించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అంత భయంకరమైనటువంటి శ్రమ, ఏ మానవ మాతృనికి రాకూడనటువంటి శోధన అబ్రాహాము గారికి వచ్చింది. ఆ అధ్యాయంలో మనకు బాగా తెలుసు. శారా చెరగుని తీసుకొని పోబడటాన్ని బట్టి ఆ స్థితిలో కూడా ఏం చేశారు? దేవుని పొందులోనే, దేవుని వాక్య ప్రకారమే ఉన్నాడు అబ్రహాము గారు. కనుక శ్రమలో మేలు అనేటువంటి స్వస్తి భాగ్యము ఏం జరిగింది చెప్పండి? అబ్రహాము గారికి దొరికినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అందుకే మాటి మాటికి మేము జ్ఞాపకం చేసే మాట,
దేవవాక్యే నిజము, దిక్కులు చూడకొని దైవజనులు చెప్పినటువంటి మాట. వాక్యాన్ని మాత్రమే మనకు అవసరమైనటువంటి దిక్సూచిగా వాడుకునేటువంటి అనుభవంలోనికి వస్తే దేవుని పొందులోని సకల భాగ్యాలు అందుకోగలుగుతాం. ఎన్ని భాగ్యాలు? సకల భాగ్యాలు అందుకునేటువంటి వారముగా ఉంటాం. కనుక దేవుని పొందు ఎంత గొప్ప స్వస్తి భాగ్యం ఇచ్చింది అంటే, కరువు కాలములో వెళ్ళగూడని స్థలానికి వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా, అక్కడ శ్రమ ఎదురైనప్పటికీ కూడా అతడు మిక్కిలి ఆస్తితో అక్కడి నుంచి బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. సరే, ఎంత గొప్ప స్వస్తి భాగ్యమో. రుణముల భారముతో ఉన్నామని తెలియచేస్తున్నటువంటి దేవుని పిల్లరా, దేవుని వాక్యపు పొందులోనికి రండి. వాక్య ప్రకారము నడుచుకునేటువంటి అనుభవములోనికి రండి. అప్పుడు ఏం జరుగుతుంది? రుణముల భారము నుంచి విడిపించబడి కలిమిలోనికి దేవుడు నడిపిస్తారు. ఇటి ధ్యానము చేయుచుండినా మీలోని భక్తి గట్టిబడును కాలక్రమమునా. ఇటి జ్ఞానము వలన మీకు ఏటి అప్పులైన తీరును. ఇటి ధ్యానము వలన మీకు ఏటి అప్పులైన తీరును. చాలు. కాబట్టి స్నేహితులరా, గ్రహించండి, శ్రమలో అబ్రహాము గారు ఏం పొందారో తెలుసా? ఐశ్వర్యాన్ని పొందినటువంటి వారుగా ఉన్నారు, మేలు పొందినటువంటి వారుగా ఉన్నారు. దేవుని పొందులో ఉండటాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళలేదు, ఫరో మీద యుద్ధానికి వెళ్ళలేదు, దేవుని పొందులోనికి వెళ్ళి కూర్చున్నాడు అబ్రహాము గారు. ఏం జరిగిందో తెలుసా? శారా విడిపించబడింది. అలాగునే శారాను చెరగొనిపోయిన కారణాన్ని బట్టి ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక అందుకే దైవజనులు అన్నారు, కీడు చాటున ప్రభువు దాచిన మేలు చూడకుండా ఉందునా అని. కనుక కీడు వచ్చినప్పుడు కిన్నులమైపోకూడదు, కానీ కీడు వచ్చినప్పుడు దేవుని పొందులో మనం ఉండాలి. కనుక దేవుని పొందులో ఉన్నటువంటి అనుభవం ఎక్కడికి నడిపించింది అంటే, కీడు చాటున ప్రభువు దాచినటువంటి మేలు అబ్రాము గారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనములో దేవుని పొందులో ఉన్నటువంటి అబ్రహాము గారికి లేదా అబ్రాము గారికి కలిగినటువంటి మేలును మనం చూస్తూ ఉన్నాం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 318 మందిని వెంటబెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. కనుక స్నేహితులారా, గమనించండి, దేవుని పొందు ఏమిచ్చిందో తెలుసా? అబ్రహాము గారి యొక్క కత్తికి బలమిచ్చింది. అబ్రహాము దగ్గర ఉన్నటువంటి సైన్యానికి లేదా పనివారికి ఏమి నేర్పిందో తెలుసా? యుద్ధము నేర్పింది. దావీదు గారు అంటారు, నా వేళ్లకు యుద్ధము నేర్పిన వాడవు నీవే అని. చూసారా? కనుక దేవుని పొందు శత్రువు పైన జయమనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే సర్వమానవాళికి శత్రువు అయినటువంటి అపవాది పైన జయం పొందటానికి ఏం కలిగి ఉండాలని చెప్పారు దేవుడు? యాకోబు పత్రికలో, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులారా, గమనించండి, దేవుని యొక్క పొందు ఏం చేస్తుంది అంటే అపవాది మీద జయమిస్తుంది. అలాగే అపవాది చేత ప్రేరేపించబడినటువంటి శత్రువు మీద కూడా ఏమిస్తుందంటే చెప్పండి, జయమనుగ్రహించేటువంటిదిగా ఉన్నది. యుద్ధములో స్వస్తి భాగ్యము అంటున్నాను దీన్ని. ఏంటండి? యుద్ధములో
స్వస్తి భాగ్యము దేవుని పొందును బట్టి అబ్రాహాము గారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. వింటున్నటువంటి వారులరా, నేటి కాలాల్లో ప్రార్థన తగ్గుతూ ఉంది, యుద్ధాలు పెరుగుతూ ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ప్రార్థన తగ్గుతూ ఉంది, యుద్ధాలు పెరుగుతూ ఉన్నాయి, ఇంట్లోనైనా ఒంట్లోనైనా, కదా? కనుక స్నేహితులారా గమనించండి, ప్రార్థన తగ్గి యుద్ధాలు పెరిగితే యుద్ధములో అపజయం వస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది రాజులు అంటండి? 5 రాజులకు ఎంతమంది సైన్యం ఉన్నారో తెలియదు, కానీ 5 రాజులు ఎందుకు ఓడిపోయారు? 318 మంది చేతిలో. వారికి దేవుని పొందు లేదు, ఈయనకు దేవుని పొందు ఉంది, అంతే తేడా. అట్ట కాదయ్య గారు, ఇట్ట చేస్తే ఈ పని అయిపోయేది అంటాం. అవునా? భలే వాళ్ళండి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, దేవుని యొక్క పొందు మాత్రమే ఏమిస్తుందో తెలుసా? సకలమైనటువంటి ఉపద్రవాల్లో జయమనుగ్రహించేటువంటిదిగా ఉంటుంది. దావీదు గారు అదే అంటారు, సకలమైనటువంటి ఉపద్రవముల్లో నన్ను కాపాడినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి స్నేహితులరా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాము గారి యొక్క జీవితంలో దేవుని యొక్క పొందు శత్రువు పైన జయమనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ మతం మీదకి హింసలు చెలరేగుతూ ఉన్నటువంటి ఈ కాలములో ఏమండి, ప్రార్థన పెరగాలి అని దైవజనులు తెలియచేశారు. దేవునితో పొందు పెరగాలి, దేవునితో సహవాసం పెరగాలి. అందుకే సమర్పణ ప్రార్థనలో దేవదాసయ్య గారు చెప్పిన మాట, ఇశ్రాయేలీల యొక్క శత్రువులు చెలరేగుచ్చు ఉండగా పూర్తి చేయండి, నీవు మౌనముగా ఉన్నావు, ఎందుకు? మా చేత ఎక్కువ ప్రార్థన ఎక్కువ సేవ చేయించుటకే అని అన్నారు. ఇలా గ్రహించండి. కాబట్టి దేవుని యొక్క పొందులోనికి పిల్లరా ఎప్పుడైతే వచ్చే వారముగా ఉంటామో శత్రువు బలహీనమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది, మనకు జయమనుగ్రహించబడేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటిదిగా ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చదివితే, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. అతని చేతి కింద అణిగి మణిగి ఉండుమని దానితో చెప్పెను. బాగా వినండి, కుటుంబంలో సమస్య వచ్చింది. ఏమండి, శారాకు హాగరుకు మధ్య భేదం వచ్చింది. శారా యొక్క యజమానురాలి స్థితిని బట్టి హాగర్ ఆగిందా? బాగా గ్రహించండి. శారా దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టి, శారా దగ్గర ఎంతమంది ఉన్నారు? 318 మంది పనివాళ్ళు ఉన్నారు. విస్తారమైనటువంటి ఐశ్వర్యం ఉంది, పశువులు ఆస్తుంది. ఇన్ని చూసి ఏమన్నా భయపడిందా హాగరో? కదా. పోనీ యజమాని అయినటువంటి అబ్రహాము గారిని చూసి ఏమన్నా భయపడిందా? భయపడలా. ఏంటి నీ లెక్క కదా. కనుక బయలుదేరి వెళుతున్నటువంటి హాగరును ఏమండి దేవుడు ఎదుర్కొని ఏమంటున్నారు చెప్పండి, చదువమ్మా. శారాదాసివైన హాగరు అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. కనుక స్నేహితులారా బాగా గమనించండి, చూసారా, దేవుని పొందులో అబ్రహాము గారు ఉన్నారు. కుటుంబంలో వచ్చినటువంటి పరిస్థితిలో ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడు జోక్యం చేసుకున్నారు. మనుషులు జోక్యం చేసుకుంటే ఏమవుద్ది? కోతి పుండు బ్రహ్మరాక్షస అవుద్దంట. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తే దేవుని పొందులో అబ్రహాము గారు ఉన్నారు కనుక కుటుంబంలో వచ్చినటువంటి పరిస్థితి విషయంలో
దేవుడు ఎప్పుడైతే జోక్యం చేసుకున్నారో బాగా వినండి, శారా యజమానురాలి స్థితికి భయపడనటువంటి హాగరు అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులకు ఏమండి ఆ బలగమునకు భయపడని హాగరు ఏం చేసిందో తెలుసా? దేవునికి భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా స్నేహితులారా, గమనించండి. ఎదురవుతున్నటువంటి కుటుంబ సంబంధమైనటువంటి సమాధానము లేనటువంటి స్థితులలో స్వస్థత కొరకు, స్వస్తి భాగ్యము కొరకు, సమాధానం అందుకునేటువంటి స్థితి కొరకు దేవుని పొందులోనికి వచ్చినటువంటి వారముగా ఉంటే దేవుని పొందు ఏం చేస్తుందో తెలుసా? ఇలా సమాధానం అనుగ్రహించేటువంటిదిగా ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం చూస్తే ఇలా ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు. చూసారా స్నేహితులారా, గమనించండి. దేవుని పొందులో అబ్రహాము గారు ఉన్నాడు. 25 సంవత్సరాలు ప్రార్థన నెరవేరకపోయినా టాటా చెప్పలా దేవుడికి. చెప్పాడా? ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాము గారిని పిలిస్తే 100 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఏమండి సంతాన దీవెన అబ్రహాము గారికి కలగకపోయినప్పటికీ కూడా దేవుని పొందుని విడిచిపెట్టలా. అర్థమవుతుందండి పిల్లరా? మీకు ఒక మాట అడుగుతాను. ఎందుకని 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాము గారికి సంతానం ఇచ్చారు? 75 సంవత్సరాల వయసులో ఎందుకు ఇవ్వలా? ఎవరేం మాట్లాడటంలా? ఎందుకు ఇవ్వలేదంటారు? నేనేమంటానంటే 75 సంవత్సరాల వయసులో సంతానమిస్తే గొప్ప సంగత, 100 సంవత్సరాల వయసులో సంతానమిస్తే గొప్ప సంగత? చూసారా? బాగా వినండి స్నేహితులరా, దేవుడు మన జీవితంలో ఏది అద్భుతమో అదే చేస్తారు. అర్థమవుతుందండి? ఏది అద్భుతమో అదే చేసేటువంటి వారుగా ఉంటారు. దేవుని పొందులోనికి వచ్చే వారి విషయములో దేవుడు ఎంత మాత్రమును కూడా త్రోసివేయడు. వాక్యములో రాయబడినటువంటి మాట ఏంటి? విశ్వసించువాడు ఎంత మాత్రమును సిగ్గుపరచబడడు. కానీ ఎప్పుడు తేడా వస్తుంది? దేవుని పొందులో నుంచి బయటికి వెళ్ళిపోతే. ఇట్లా అవ్వట్లేదు కానీ అట్ట చేసుకుందాం అంటాను. చూసారా అక్కడ ఏమైపోద్దో తెలుసా? దేవుని యందు ప్రియ స్నేహితులారా, మొత్తం తేడా జరిగిపోతుంది. కాబట్టి దేవుని పొందు అబ్రహాము గారి యొక్క జీవితంలో ఏమండి అసాధ్యమైనటువంటి కార్యాన్ని సుసాధ్యం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప స్వస్తి భాగ్యం! 100 ఏండ్ల వయసులో యవ్వన బలము అబ్రహాము గారికి వచ్చింది. 100 ఏండ్ల వయసులో 90 ఏండ్ల వయసులో శారా గారికి యవనస్తురాలకు ఉన్నటువంటి బలం వచ్చిందండి. ఇట్లా దేవుని పొందు ఎంత బలమిస్తుందో బాగా వినండి. దేవుని పొందు కలిగి ఉన్నప్పుడు వయసుతో సంబంధం లేదు, పరిస్థితులతో సంబంధం లేదు. దేవుని పొందు మాత్రమే బలమనుగ్రహించేటువంటిది అని మనం చూస్తూ ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్నటువంటి యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చాలు వింటున్నారండి? దేవుడు అబ్రహామును ఏమని పిలుస్తున్నారు? నా స్నేహితుడు. చూసారా? దేవుని పొందు అబ్రహాము గారిని, ఒకప్పుడు సృష్టి పూజలో ఉన్నటువంటి అబ్రహాము గారిని, ఇంకో మాట చెప్పనా, పరోక్షముగా ఒకప్పుడు అబ్రహాము గారు ఏం చేస్తున్నాడు? సృష్టి పూజలో ఉన్నప్పుడు
దేవుణ్ణి సిలువ వేస్తూ ఉన్నాడు. సిలువ వేస్తూ ఉన్నటువంటి అబ్రహాము గారిని ఎక్కడికి తీసుకొని వచ్చింది? దేవునికి స్నేహితుడయ్యేటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చింది. దేవుడు నా స్నేహితుడు అని అబ్రహాము గారు చెప్పుకోవటం గొప్ప సంగతి కాదు. దేవుడే అబ్రహామును నా స్నేహితుడు అంటా ఉన్నారు. సరా, దేవుని పొందు ఎంత గొప్ప స్వస్తి భాగ్యం ఇస్తుంది అని అంటే, ప్లరా మానవులకు కూడా స్నేహితుడుగా ఉండటానికి తగినటువంటి అర్హత లేనటువంటి అబ్రహాము గారు దేవునికి స్నేహితుడైపోయారు. చూసారా, ఎందుకు మానవులకు స్నేహితుడిగా ఉండటానికి అర్హత లేదు అని అంటున్నాను? 75 సంవత్సరాల వయసు వచ్చినా తన జీవితానికి తాను మేలు చేసుకునేటువంటి వయసు ఆ పరిస్థితిలో లేడు కదా. ఇంకెవరికి స్నేహితుడైతే మేలు చేస్తాడు కదా? తనకు తాను మేలు చేసుకునేవాడితో స్నేహం చేయటానికి ఇష్టపడతారా? తనకు తానే మేలు చేసుకోలేని వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతారా ఎవరైనా? కాబట్టి అబ్రహాము యొక్క జీవితంలో అటువంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము దేవుని పొందులోనికి వచ్చారు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట ప్రకారము నడిచేటువంటి అనుభవంలోనికి వచ్చారు. అదే దేవుని పొందు. స్నేహితులరా, ఏం జరిగిందంట? దేవుని చేత స్నేహితుడు అని పిలువబడ్డాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని చేత స్నేహితుడు అనేటువంటి పిలువబడేటువంటి స్వస్తి భాగ్యాన్ని అందుకోవాల్సినటువంటి స్థితిలో అందుకున్నటువంటి వాడుగా ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. చివరిగా 16వ అధ్యాయము 22వ వచనము లూకాసు వార్త 16:22. లూకాసు వార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు పోబడెను. దరిద్రుడు అంటే లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మునకు కొనిపోబడెను. బాగా వినండి పిల్లరా, ఇప్పుడు అబ్రహాము గారు ఎక్కడ ఉన్నారు? పరదైసులో ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. చూసారా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, దేవుని పొందులోనికి రాకముందు అబ్రాము పరిస్థితి ఏమిటి? సృష్టి పూజలో ఉన్నటువంటి అబ్రాము పరిస్థితి ఏంటి? వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళ్ళే పరిస్థితి. కానీ దేవుని పొందులోనికి వచ్చినటువంటి అబ్రాము గారు ఎక్కడికి నడిపించబడ్డారు? పరదైసుకు, అంటే పరలోకమునకు నడిపించబడినటువంటి వారుగా ఉన్నారు. మీరు ఆలోచన చేయండి, భూలోకములో ఎన్ని రకాల మేలులు అవసరమో అన్ని రకాల మేలులు దేవుని పొందించింది. ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత ఎక్కడుంటాం మేలో పూర్తి చేయాలి, అక్కడికి తీసుకొని వెళ్ళింది. చూసారా? ఇప్పుడు చెప్పండి, దేవుని పొందు ఎంత ధన్యకరమైనటువంటిది. అందుకే భక్తులైనటువంటి ఆసాపు గారు వ్రాసినట్లుగా, మాకైతే దేవుని పొందు, నాకైతే దేవుని పొందు ధన్యకరము అన్నట్లుగా పిల్లరా, మనం కూడా దేవుని పొందులోనికి వచ్చి ధన్యతను అందుకుందాం. అట్టి భాగ్యము చేరి వచ్చినటువంటి మనెల్లరకును కూడా తండ్రి అనుగ్రహించి నేటి దిన స్వస్తి కార్యక్రమంలో ఏకీభవించిన మనెల్లరకును దేవుని పొందు ద్వారా రావలసినటువంటి స్వస్తిని తండ్రి దయచేసి మహిమనందును గాక. ఆమేన్.